42వ శ్లోకం. సంకరో నరకాయవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియ. అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు కుల నాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. శ్రాద్ధ తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టు పట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమౌదురు. 43వ శ్లోకం. దోషేరేతేహ కులఘ్నానాం వర్ణసంకరకారకేహ ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. కుటుంబ ఆచారము నాశనము చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్టచేష్టల వలన అనేకానేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును. 44వ శ్లోకం. ఉత్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకేనియతం వాసో భవతి తినుసుశ్రుమ. ఓ జనార్దన, కృష్ణ, కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను. 45వ శ్లోకం. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. 46వ శ్లోకం. యది మామ ప్రతీకారం శస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్ర రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అయ్యో, ఎంత ఆశ్చర్యం! దారుణమైన పరిణామాలు కలుగచేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపటానికి సిద్ధపడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధ భూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే. జరగబోయే యుద్ధం వలన వచ్చే ఎన్నో చెడు విశేషాలని అర్జునుడు ప్రస్తావించాడు. కాని ఈ దుష్టులను సమాజంలో వర్ధిల్లనిస్తే దుర్మార్గమే వ్యాపిస్తుందని అర్జునుడు చూడలేకున్నాడు. అహో అన్న పదంతో తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. బత అంటే ఘోరమైన ఫలితాలు. అర్జునుడు అంటున్నాడు, ఎంత ఆశ్చర్యం! ఘోరమైన పరిణామాలు ఉంటాయి అని తెలిసి కూడా మేము యుద్ధం ద్వారా ఈ పాపిష్టి పని చేయ నిశ్చయించాము అని. తరచుగా జనులు తమ సొంత తప్పులను చూడకుండా వాటిని పరిస్థితులకు మరియు ఇతరులకు ఆపాదిస్తారు. అదే విధముగా ధృతరాష్ట్రుని పుత్రులు దురాశచే ప్రేరేపింపబడ్డారని అనుకున్నాడు. తన యొక్క కారుణ్య భావ పరంపర ఒక మహనీయమైన మనోభావం కాదని, అజ్ఞానంతో తను ఈ శరీరమే అనుకున్న భౌతిక వ్యామోహమని అర్జునుడు గ్రహింపలేకున్నాడు. అర్జునుడి వాదనలలో ఉన్న లోపం ఏమిటంటే శారీరక వ్యామోహం, హృదయ దౌర్బల్యం మరియు కర్తవ్య విస్మరణ వలన వచ్చిన తన అయోమయాన్ని సమర్థించుకునటానికే అర్జునుడు తన వాదనలను వాడుకుంటున్నాడు. అర్జునుడి వాదనలు ఎందుకు లోపభూయిష్టమైనవో శ్రీకృష్ణుడు తదుపరి అధ్యాయాలలో విశదీకరిస్తాడు. 47వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానస. సంజయుడు పలికెను. ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోక సంతప్తుడై తన బాణాలను ధనుస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు. మాట్లాడేటప్పుడు వ్యక్తి తరచుగా భావోద్వేగాల ప్రభావానికి లోనవుతాడు. 28వ శ్లోకం నుండి అర్జునుడు మొదలుపెట్టిన నిర్వేదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. తను ధర్మబద్ధంగా నిర్వర్తించవలసిన విధిని నైరాశ్యంతో వదిలివేశాడు. ఇది జ్ఞానంతో భక్తితో భగవంతునికి శరణాగతి చేయటానికి పూర్తి విరుద్ధం. అర్జునుడు ఆధ్యాత్మిక జ్ఞానం లోపించిన అమాయకుడు ఏమీ కాదు అన్న విషయం చెప్పటం ఇప్పుడు సమంజసం. అతడు ఊర్ధ్వ లోకాలకు వెళ్లి తన తండ్రి స్వర్గాధిపతి ఇంద్రుని దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. నిజానికి తను పూర్వ జన్మలో నరుడు కాబట్టి పారమార్థిక జ్ఞానం తెలిసినవాడే. నరనారాయణులు జంట అవతారములు. ఇందులో నరుడు సిద్ధుడైన జీవాత్మ, నారాయణుడు పరమాత్మ. దీనికి రుజువు ఏమిటంటే మహాభారత యుద్ధం ముందు యదు సైన్యాన్ని అంతా దుర్యోధనునికి వదిలేసి అర్జునుడు శ్రీకృష్ణుడిని తన పక్షంలోకి ఎంచుకున్నాడు. భగవంతుడే తన పక్షాన ఉంటే తనకు అపజయం ఎన్నటికీ కలుగదు అని దృఢ విశ్వాసంతో ఉన్నాడు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు భావితరాల ప్రయోజనం కోసం భగవద్గీత సందేశాన్ని చెప్పటానికి సంకల్పించాడు. కాబట్టి సరియైన సమయంలో ఉద్దేశ్యపూర్వకంగానే అర్జునుడి మనస్సులో కలవరము సృష్టించాడు.